కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైండు. కేసీఆర్ హాజరైతే కేసీఆర్కి మొత్తం ఆయన ఏదో విజయం సాధించినట్టు, ఆర్సీబీ కప్పు కొడితే ఫ్యాన్స్ ఏదో హంగామా చేసినట్టు నిన్న కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా జై తెలంగాణ జై కేసీఆర్ అనుకుంటా ఏదో విజయం సాధించినట్టు చేస్తూ ఉన్నారు. నిజంగా లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతి సొమ్మును మొత్తం కూడా దోసుకొని అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా బుకాయింపు చర్యలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కమిషన్ ఎదుట హాజరైతే ఆయనకు కమిషన్ దానికి సర్కార్కు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, కమిషన్ చేయాల్సిన పని కమిషన్ చేస్తుంది. విచారణ ఎదుట హాజరయ్యి కేసీఆర్ చెప్పాల్సిన విషయాలు కేసీఆర్ చెప్తారు. కానీ వాళ్ళందరికీ ఎవరికి లేని తనలాటంతా కేటీఆర్కి వచ్చింది. నిన్న మొత్తం ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాను తెచ్చుకొని మీడియా ముందట నానా హంగామా చేసి చిటపట్ల ఆడుతూ ఉన్నాడు. ఇటు ఇంట్లో అటు చెల్లెకు ఇటు అన్నకు కాంపిటీషన్ నడుస్తూ ఉన్నది కాబట్టి జర నాయన దగ్గర మార్కులు ఎక్కువ కొట్టేద్దామని హడావుడి చేసినట్టుగా కనపడ్డది. కేసీఆర్ 100 జన్మలు ఎత్తిన రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి అర్థం కాదు అని చెప్పేసి మాట్లాడుకొచ్చాడు. అట్లనే ఎంటిక కూడా వీకలేరు కేసీఆర్ అని మాట్లాడుకొచ్చాడు. ఈ ఎంటికల వ్యాపారం పక్కన పెట్టి విచారణకు హాజరైనటువంటి కేసీఆరే ఏం మాట్లాడలే. ఇక్కడ కేసీఆర్ ఏం మాట్లాడలేదు. నువ్వు వచ్చి మొత్తం మీడియా నీకు సంబంధించిన అనుకూలమైనటువంటి మీడియాను తీసుకొచ్చి వాళ్ళను నువ్వు ఈ క్వశ్చన్లు అడుగుని ముందే చెప్పి వాటికి ఆన్సర్లు నీకు నచ్చినవి చెప్పుకొని నానా హంగామా చేసినావు. ఈ ఎంటికల వ్యాపారం పక్కన పెట్టేసి నీ పార్టీలో జరుగుతున్న లొల్లులను ఫోకస్ చేయి, లేకుంటే ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా జారిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక మొత్తంగా విచారణకు హాజరైనటువంటి కేసీఆర్ గురించి వార్త ఉన్నది. ఇక తుమ్మిడిహట్టికి అనేక సవాళ్ళు. అక్కడ నీటి లభ్యత తక్కువ, 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే మహారాష్ట్ర ఓకే. అందుకే గోదావరి నదిపైన బ్యారేజీల నిర్మాణం. వ్యాపోస్కో నిపుణుల కమిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలతోనే మేడిగడ్డ. నిధులు సమకూర్చడానికి కాళేశ్వరం కార్పొరేషన్. అన్నింటికీ క్యాబినెట్ నాటి ప్రభుత్వ అనుమతులు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం పూర్తిగా ఇంజనీర్లదే. కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ సమాధానాలు. ప్రాజెక్టు నిర్మాణాలపైన పీపీపీని బుక్ రూపంలో అందయ్యత. ఆరోగ్యం బాగలేనందున 1-to-1 విచారణకు రిక్వెస్ట్. 50 నిమిషాల విచారణ, 18 ప్రశ్నలు. ఇక వీటిలలో ఎట్లున్నదంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఘనత కేసీఆర్దే అని మొత్తం వీడియోలు విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేచి ఇవాళ మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళతోనే తెలంగాణ మొత్తం మాగానైంది అని చెప్పి గత 10 ఏళ్లలో డబ్బాలు కొట్టుకున్నారు. ఇవాళ మరి గట్లెట్లా కూలిపోయిందా అని చెప్పేసి విచారణకు పిలిస్తే అది నాకు సంబంధం లేదు, మొత్తం కూడా ఇంజనీర్లదే అన్నారు. అప్పుడేమో నా బొట్టు రక్తం ఖర్చు పెట్టి కడితే కాళేశ్వరం నిర్మాణం పూర్తయిందని మొత్తం క్రెడిట్ని అప్పుడు కేసీఆర్కి వేసుకున్నారు. ఇప్పుడు కమిషన్ ముందట హాజరయ్యి ఎందుకే మరి గిట్ల కూలిపోయింది అంటే నాకేం తెలుసు, మొత్తం ఇంజనీర్లది అధికారులదే పాత్ర. అప్పుడు నా ఒక్క నిర్ణయం కాదు, కేబినెట్ కూర్చొని మొత్తం తలకాయలు బద్దలు కొట్టుకుంటే కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసినామని చెప్పి ఇప్పుడు మంత్రుల మీద అధికారుల మీద పడేస్తున్నారు. అప్పుడేమో మొత్తం కాళేశ్వరం మొత్తం కూడా నా మెదడు ఖర్చు పెడితే కాళేశ్వరం పూర్తయిందని చెప్పి సొంత డబ్బా కొట్టుకున్నారు. ఇప్పుడేమో నాకు సంబంధం లేదన్నారు. 50 నిమిషాలు విచారణ చేస్తే 18 ప్రశ్నలు అడిగితే వాటన్నిటికీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. ఇట్లాంటి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చిండు కేసీఆర్. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకొని ఉన్నదని, అందుకే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మాణం చేపట్టినట్లు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్ కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో గ్రావిటీ కెనాల్ తవ్వడానికి సింగరేణి బొగ్గు గనులు అడ్డుగా ఉన్నాయని చెప్పారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను గోదావరి నదిపైన నిర్మించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇది ఇక దీనికి ఆయన ఉన్నదే గంట సేపు. ఈ గంట సేపు అట్లా పానం మంచిగా లేదని చెప్పేసి 1-to-1 నేను 1-to-1 మాట్లాడతా. ఇక ఇంతమంది నన్ను అడగద్దు, ఏదైనా పర్సనల్గా మాట్లాడదామని చెప్పి బహిరంగంగా మాట్లాడదామని చెప్పేసి చెప్పుకొని వెళ్ళిపోయాడు. అదంతా అయిపోయిన తర్వాత కేటీఆర్ హంగామా చేసిండు, అదంతా మనం చూసినాం.
ఇక దీంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ దాడులు చేశారు. భారీ అక్రమ ఆస్తులు గుర్తింపు. దాంట్లో ఏఈ ఇంకో అధికారులు మొత్తం కూడా వాళ్ళ సంపాదనకు మించినటువంటి ఆస్తులను కూడా పెట్టారు.